వస్తుంది అనేటువంటి విషయం సామాన్య ప్రజల దగ్గర నుంచి మీడియాలు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎజెండాలో ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాళ్ళు అమలు చేయడానికి. దానికి సంబంధించినంత వరకు ఇంకా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు దగ్గర బార్డర్ వరకు వచ్చారు, కానీ బార్డర్ క్రాస్ కాలేదు. ఇంకొక 6 స్థానాలు, ఐ థింక్ 5 స్థానాలు వాళ్ళకి తక్కువగా ఉన్నాయి, షార్టేజ్. ఈ సమయంలో వాళ్ళకు ఒక నమ్మకమైనటువంటి పరోక్షమైనటువంటి మిత్రుడు వైఎస్ఆర్సీపీ. మనం ఎవ్వరం అంగీకరించకపోయినా ఇది వాస్తవం. కారణం ఏంటంటే ఇందాకనే సుందరరామ శర్మ గారు చెప్పారు. తర్వాత మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా మనం గమనించినటువంటిది అదే. ఏ బిల్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇవ్వము, లేకపోతే షరతుల వారీగా మేము ఇది మాకు ఇచ్చేస్తాం అనేటువంటి పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి అది మన ఈసీసీ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్సీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ బిల్లుకైనా కాదు సార్, రాబోయే కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వాళ్ళకి మళ్ళీ ఎంపీలు రావాలంటే 2026 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ లేవు. మరి ఈ 2 సంవత్సరాల పాటు కేంద్రం రాజ్యసభలో బిల్లులు ఆమోదించుకోవడం ఎట్లా? కాబట్టి మనకు తెలుగుదేశం గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా 25 మంది ఎంపీలు మనతో ఉంటారు. కాబట్టి నాకు అర్థమైనంత వరకు నిన్న శివప్రకాష్ గారి 2 సమావేశాలు, 2 రోజుల పాటు సమావేశాలు, తర్వాత జిల్లాల వారి సమావేశాలు, విభాగ వారి సమావేశాలు అన్ని చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి పొత్తుతో వెళ్తుంది అనేటువంటిది అయితే నేను అనుకోను. వాళ్ళు ఈసారికి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో విడిగానే పోటీ చేస్తారు. కారణం ఏంటంటే నిన్న ప్రకటించినటువంటి కేరళలో కూడా వాళ్ళు 4 బలమైనటువంటి 4 స్థానాల్లో బలంగా ఇవ్వాలి అనే స్థాయికి వెళ్ళారు. తమిళనాడులో అన్నామలైన ఆదర్శంగా తీసుకుని కూడా వాళ్ళు కూడా ముందుకెళ్లారు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇందాక చౌదరి గారు ఏమన్నారంటే 2024లో జగన్ గెలవకపోతే అతని పార్టీ పతనం అయిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం కూడా నేను అనుకుంటున్నాను 2024లో ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీ గెలవకపోతే 2029లో చాలా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రధాన మన ప్రాంతీయ పార్టీ 2 టర్ములు అధికారంలోకి పోయేవరకులా సంస్థాగతంగా చాలా బలహీనం అవుతుంది. గెలిచింది కదా 2014లో. గెలిచిన సుందరరామ శర్మ గారే చెప్పారు, రాష్ట్ర విభజన నేపథ్యం, అభివృద్ధి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, కొత్త పవన్ కళ్యాణ్. 2029లో అది ఉండదు. ఆల్రెడీ విభజన జరిగి 15 సంవత్సరాలు అయిన తర్వాత ఆ రకమైనటువంటి సానుభూతి ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి